నిజామాబాద్ జిల్లా జక్రాన్పల్లి మండలంలోని అర్గుల్ గ్రామం హైవే పక్కన గల చౌదరి రాజస్థాన్ దాబాలో అక్రమంగా గంజాయిని విక్రయిస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. గంజాయి అమ్ముతున్నారన్న పక్కా సమాచారంతో జక్రాన్పల్లి పోలీసులు తనిఖీలు చేయగా దాబా నడుపుతున్న రాజస్థాన్కు చెందిన అశోక్ అలియాస్ దల్లు అనే వ్యక్తి వద్ద 210 గ్రాముల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. ఈ సందర్భంగా నిందితుడి నుండి ఒక సెల్ ఫోన్, 4000 రూపాయలు నగదు సీజ్ చేసిన పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని రిమాండ్కి తరలించారు. ఈ సందర్భంగా డిచ్చెల్లి సిఐ కొంక మల్లేష్ మాట్లాడుతూ గ్రామాలలో గాని ఎవరైనా వ్యక్తులు లేదా ఏదైనా దాబా హోటల్లో గంజాయి అమ్ముతున్నారని పోలీస్ వారికి సమాచారం తెలిపినచో, ప్రజలు సమాచారం ఇచ్చినచో వారి వివరాలను గోప్యంగా ఉంచబడతాము అన్నారు. అక్రమంగా గంజాయి అమ్మడం, సేవించడం చట్టరీత్యా నేరమని, ఎవరైనా ఇలాంటి చర్యలకు పాల్పడితే వారిపై కేసులు నమోదు చేసి చట్టపరంగా శిక్షిస్తామని హెచ్చరించారు. జక్రాన్పల్లి మండలంలోని నేషనల్ హైవే పక్కన గల అర్గుల్ గ్రామంలో గల చౌదరి రాజస్థాన్ దాబాలో తనిఖీలు చేయగా అక్కడ ఉన్న దాబా నడిపే వ్యక్తి అయినటువంటి అశోక్ అలియాస్ దల్లు రాజస్థాన్కు చెందిన వ్యక్తి. ఇతను గంజాయి అమ్ముతున్నాడనే సమాచారం మేరకు తనిఖీలు చేయగా అతని వద్ద రాజస్థాన్ దాబాలో 200 గ్రాముల గంజాయి దొరికింది. అది సీజ్ చేసి కేసు నమోదు చేసి అతన్ని అరెస్ట్ చేసి